ఆక్వారంగ సమస్యలపై అల్టిమేటం జారీ చేసిన సీఎం చంద్రబాబు పట్టించుకోలేదన్నారు వైసీపీ అధినేత జగన్. తూతూ మంత్రంగా రేట్లు తగ్గించారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సానుభూతి పరులు సిండికేట్ గా ఏర్పడి ఆక్వా ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, ఆక్వారంగానికి పూర్వ వైభవం వస్తుందన్నారు వైఎస్ జగన్. అల్టిమేటం కూడా జారీ చేశాం. కానీ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. కేవలం 4 నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు, ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలల తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడాపెడా. తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం దమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పైన సిండికేట్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేసరికి మనం 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవంగా చెప్పగలుగుతాను. మళ్ళీ అప్సడ పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో నరికేస్తాడు అని చెప్పి కూడా